అత్తయ్య ఏమా లత? బావొచ్చాడు. చిన్నజీ వచ్చాడా? బాబు బాబు, చిన్నజా, రాజా ఎక్కడ? బాబు ఎక్కడ? బాబు బాబు రాజా, రాజా బాబు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా 2 కళ్ళు పోయినందుకు నేను బాధపడలేదు. నీకే కీడు జరిగిందేమోనని నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? చిన్నరాజా వస్తాడు, చిన్నరాజా తప్పకుండా వస్తాడని వీళ్ళంతా ఎంతో ఓదార్చారు, ధైర్యం చెప్పారు. కానీ ఏనాడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బ్రతికాను. నువ్వు వస్తావన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను. ఈ తల్లికి అన్యాయం చెయ్యవు కదూ, నన్ను ఒంటరి దాన్ని చెయ్యవు కదూ, నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవు కదూ బాబు. నీ తల్లే కాదు, ఏ తల్లి కష్టంలో ఉన్నా నువ్వు ఆదుకోవాలి, ఆదరించాలి. అప్పుడే నిన్ను కన్నందుకు నే గర్వపడతాను. చూసావుగా, కళ్ళు లేని అమాయకురాల్ని బ్రతికిస్తున్నది కొడుకు బ్రతికున్నాడన్న ఆశే. బావ మరణించినా అతని ఆశయాలు మరణించకూడదు. దేశద్రోహం చేయడానికి బావను పొట్టన పెట్టుకున్న ఆ నీచుణ్ణి బయటికి లాగి వాడికి సహకరించి నీ ఇంటి దొంగల ఆట కట్టించాలి అనుకున్నాను. అదే సమయంలో బావ పోలికలతో ఉన్న నువ్వు నాకు కనిపించావు. ఈ ఆస్తి అంతస్తులు నన్ను చూసి నువ్వు స్వార్థపరుడిగా మారిపోతావో లేక మంచివాడిగా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటావో పరీక్షించాలనుకున్నాను. అందుకే ఈ విషయాలన్నీ మొదట నీకు చెప్పకుండా ఈ నాటకం ఆడాను. కానీ పరీక్షలో నువ్వే గెలిచావు. నిన్ను చిన్న రాజా స్థానంలో నిలబెట్టి ఏ దేశ రక్షణ కోసమైతే మా బావ బలయ్యాడో అతని అంతిమ లక్ష్యాన్ని నేను సాధించి బావ ఆత్మకి శాంతి చేకూర్చాలనుకున్నాను. ప్రేమించిన మనిషి దూరమయ్యాడన్న విషాదంలో కూడా ఆయన ఆశయాలు నిలబెట్టాలన్న నీ పట్టుదలకి నా జోహార్లు. ఈ పట్టుదల మా బావ నేర్పాడు. ఆపదలో చలించకూడదు, కష్టాల్లో కన్నీళ్లు పెట్టకూడదు, విషాదాన్ని వినోదంగా మలుచుకోవాలి, ధైర్యమే ఆయుధం కావాలి, చిరునవ్వే సాహసానికి అలంకారమని బావన్న మాటలు నాకు తోడుగా నడుస్తూనే ఉంటాయి. చూడులత, ఆ తల్లి బిడ్డ కోసం పడే ఆవేదన చూసి, దేశ రక్షణ కోసం చినరాజా పడిన ఆరాటం చూసి, ఆయన ఆశయాల కోసం నువ్వు పడే తపన చూసి చినరాజా నాలో మళ్లీ బ్రతికాడు. ఆయన జీవితం అంతం కాలేదు, నా జీవితంతో మళ్లీ ఆరంభమైంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పు, చేస్తాను. ఈ శ్రీమన్నారాయణ ఈ రోజు నుంచి చినరాజా. అమ్మా సుందరి, 10 రోజులైనా 25 రోజులైనా అల్లుడు గారు ఎక్కడున్నా తప్పకుండా తిరిగి వస్తారమ్మా. ఆ రోజేదో నువ్వు తలుపేసావని అలిగెళ్ళారేమో గాని ఆయనకి నీ మీద నిజంగా కోపం ఎందుకుంటుందమ్మా? ఉండని నాకేం భయమా? ఏదో బుద్ధి వస్తుందని తలుపేస్తే ఆయన నిజంగా వెళ్ళిపోతాడని నాకేం తెలుసు. తను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడంటే నాకు మాత్రం కోపం రాదా? నేను మాత్రం తలుపైనా. సుందరి, ఎంత కోపం వచ్చినా మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు ఏమీ కాకుండా పోతారా? అతను ఎక్కడున్నా తప్పకుండా తిరిగొస్తాడమ్మా, నువ్వేం బాధపడకు. చిన్నరాజాలా నువ్వు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికీ నీ మీద అనుమానం రాకుండా చిన్నరాజాలా ఎలా నటించాలో, అతని హ్యాబిట్స్ ఏమిటో, బిహేవియర్ ఏమిటో చెప్తాను, రాసుకో. వాడు చిన్నరాజయ్య కాదో మనకు అనవసరం, వాడు చావటమే మనకు అవసరం. అందుకే వాడి బతుకి క్లైమాక్స్ చెప్తున్నాను. ఇది టైం బాంబ్, దీన్ని విసిరిన 2 నిమిషాలు ఇది బ్లాస్ట్ అవుతుంది, వాడు రోస్ట్ అవుతాడు. ఇది ఈ సీనియర్ విలనేసిన ప్లాన్. గారు, మీరు చెప్పిన టైం అయిపోయింది, బాంబు పేల్టలేదేంటి? తొందరపడకండి, అదే పేలుతుంది. అయిపోయింది, ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అయిపోయింది. కుక్క రాజవంశానికి ఒక రాజముద్రగా నిలిచిన ఒక మహాకుక్క రాలిపోయింది. ఒకే ఒక బాంబుతో వేరొక చరిత్ర ముగిసిపోయిందా? అది పోకపోతే మనమందరం ఇట్ట పోయేవాళ్ళం.
ఈ రోజు ఇదమైన నా కుక్కే పోయిన తర్వాత వెధవ నీ పిల్లెందుకు దాన్ని కూడా చంపేద్దాం. వద్దు తను చంపద్దు. అది పవర్ఫుల్ పిల్లి. అది ఎదురైనప్పుడల్లా టాప్ మినిస్టర్ పోస్ట్ అయిపోయినాయి. ఇదిగో ఈ చిన్న విలన్ మాట విని రేపు మనం ఆలికాని గడుద్దాం. ఆడికి మన ప్రాబ్లం చెబుదాం, సాల్వ్ అయిపోతుంది. అలాగే